సంస్కృత స్తోత్రాలు ఎంతో శక్తివంతమైనవి. వాటిలో ఎన్నో నిగూఢ అర్థాలు దాగి ఉంటాయి. అటువంటి గొప్ప స్తోత్రాలను ఒక్కొక్కటిగా తెలుగులో వివరించే ప్రయత్నం మన ఛానల్లో కొద్ది రోజులుగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మరొక గొప్ప స్తోత్రం గురించి తెలుసుకుందాం. మార్కండేయుడనే బాలుని ఆయువు అల్పంగా ఉండటం వలన మృత్యుదేవత అయిన యముడు కాలపాశాన్ని ధరించి మార్కండేయుడిని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. మార్కండేయుడు బాలుడు అయినా గొప్ప శివభక్తుడు. యముడు వచ్చేసరికి శివలింగానికి అలుముకుని కూర్చుని చంద్రశేఖరుడైన శివ అనుగ్రహం ఉన్నవారికి ఆ యమధర్మరాజు సైతం ఏం చేయలేడు అని చాటి చెప్పిన గొప్పనైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం శ్రద్ధగా ఉపాసించే వారికి పూర్ణ ఆయుష్ కలుగుతుంది, రోగ నివారణ జరుగుతుంది, అఖిలార్థ సంపదలు కలుగుతాయి, మానసిక రుగ్మతలు మృత్యుభయాలు తొలగిపోతాయి, సంసార సర్పభయబంధాలు పటాపంచలైపోతాయి. మణిమయమైన మౌక్తిక రత్నముల చేత చేయబడిన ధనువును ధరించి రజితాత్రిగా పేరుగాంచిన కైలాస పర్వతం పైన నివసించి సర్పాలకు అధిదేవత అగు వాసుకిని నడుమున బిగించుకుని అచ్యుతుడిని సహాయకుడిగా చేసుకుని సత్వ రజో తమో గుణములనే త్రిగుణముల పురములను దగ్ధం చేసి 3 లోకాలచే పూజలందుకొని చంద్రవంకను తలన ధరించిన ఆ పరమేశ్వరుడిని పాహి అన్న నన్ను ఆ యముడు సైతం ఏం చేయగలడు? పంచభూతములనే 5 కల్పవృక్షములు సుగంధ పుష్పములతో పూజలందుకునే పాదములతో 3వ నేత్రములోని జ్ఞానం అనే దృష్టితో కామమనే మన్మధుణ్ణి దగ్ధం చేసి భస్మమును దేహమంతా పుదుముకొని ఘోరమైన పాపాలను సైతం భస్మం చేయగలిగే ఆదిమధ్యాంతరహితుడైన ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను ఆ యముడు ఏం చేయగలడు? అహంకారమనే గజం యొక్క తోలును ఒలిచి వస్త్రంగా ధరించి మనోహరంగా భాసిల్లుతూ పద్మముల వంటి పాదాలు కలిగి బ్రహ్మ విష్ణువుల చేత పూజించబడుతూ గంగా తరంగముల చేత తడిసిన ఆ జటాజూటం కలిగిన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను ఆ యమధర్మరాజు సైతం ఏం చేయగలడు? యక్షుల రాజైన కుబేరుని స్నేహితుడిగా ఉండి ద్వాదశాదిత్యులలో ఒకడైన భగుడు అనే సూర్యుని అహంకార నేత్రములు నాశనం చేసి సర్పములను ఆభరణంగా ధరించి శైలరాజపుత్రిక అయిన పార్వతీదేవిని వామభాగంలో నిలుపుకొని గరళంను కంఠమున దాచుకొని గొడ్డలిని ఆయుధంగా కలిగి జింక చర్మమును వస్త్రంగా చుట్టుకున్న ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నాకు ఆ యముడి వలన ఏం భయం? మెలికలు తిరిగిన సర్పములను మకరకుండలములుగా చెవులకు ధరించుకుని నారదాది ఋషిగణ మునిగణముల చేత స్తుతించబడుతూ అంధకాసురాది రాక్షసులను సంహరించి భక్తుల పాలిట కల్పవృక్షముగా భాసిల్లే ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను ఆ యముడేం చేయగలడు? భవరోగాలను దూరం చేసే వైద్యుడు, సకల దుఃఖాలను ఆపదలను తొలగించే ఆపద్బాంధవుడు, దక్షుని అహంకార యజ్ఞమును నాశనం చేసి 3 కన్నులు కలిగి భుక్తిని ముక్తిని ప్రసాదించి సర్వ పాపాలను నాశనం చేయు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నాకు ఆ యముడి వలన ఏం భయం? భక్తవత్సలుడిగా పూజించబడుతూ తరిగిపోని సంపదనే తానుగా శోభిల్లుతూ 8 దిక్కులను వస్త్రంగా చుట్టుకుని సర్వభూతములకు అధిపతి అయి పరాత్పరుడై అనిర్వచనీయ అద్వితీయ అద్భుతమూర్తిగా చంద్రుని శిరస్సున దాల్చి చంద్రశేఖరుడైన ఆ స్వామిని ఆశ్రయించిన నాకు ఆ యముడి వల్ల ఏం భయం? ప్రపంచానికి సృష్టి స్థితిలయకారకుడై ప్రతి పదార్థములయందు జీవులయందు తానుండి ఆ ప్రాణులనే పావులుగా మార్చి నిరంతరం ఆటలాడేవాడు గణనాథుడై భూతగణములచే పూజలందుకుని ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను ఆ యముడు కూడా ఏం చేయలేడు. ఈ స్తోత్రాన్ని నిత్యం చదవటం వలన గండాలు ప్రమాదాలు తొలగి సమస్త మృత్యుదోషాలు దూరమవుతాయి. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానం తన్మే మనః శివ సంకల్పమస్తు.